తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించారు బీఆర్ఎస్ నేతలు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని కేటీఆర్ అన్నారు. రాహుల్ గాంధీపై ప్రశ్నల వర్షం కురిపించారు మాజీ మంత్రి హరీష్ రావు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీం తీర్పును శిరస వహిస్తావా రాహుల్ అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే తక్షణమే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్పై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు. కొంతమంది ప్రజాప్రతినిధులు అడ్డదారులు తొక్కినంత మాత్రాన భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థ నాశనం కాదని నిరూపించిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ మారితే ఆటోమేటిక్గా అనర్హత వర్తించాలంటూ గత ఎన్నికల సందర్భంగా పాంచన్యాయలో రాహుల్ వాదించారని గుర్తు చేశారు. కాబట్టి రాహుల్ గాంధీ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తారని ఆశిస్తున్నామన్నారు. చెప్పే మాటలకు వల్లించే నీతులకు కట్టుబడి ఉండాలని రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు కేటీఆర్. దమ్ముంటే నిజాయితీ ఉంటే అనర్హత వేటి విషయంలో పాంచన్యాయ్ పేరుతో చెప్పిన నీతులను ఆచరణలో చూపించాలని ఛాలెంజ్ చేశారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ స్పీకర్ పదవిని అడ్డం పెట్టుకుని భారత రాజ్యాంగాన్ని మరింతకాలం అవహేళన చేయరని ఆశిస్తున్నట్టు చెప్పారు కేటీఆర్. పార్టీ మారిన 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో మరింత విచారణ అవసరం లేదని స్పష్టం చేశారాయన. కాంగ్రెస్ పార్టీ అధికారిక కార్యక్రమాల్లో ప్రతిరోజు పాల్గొంటున్న ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత విధిస్తూ నిర్ణయం తీసుకోవాలని కోరారు కేటీఆర్. రాహుల్ గాంధీపై ప్రశ్నల వర్షం కురిపించారు మాజీ మంత్రి హరీష్ రావు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీం తీర్పును శిరసా వహిస్తావా రాహుల్ అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఎన్నికల సందర్భంగా చెప్పిన నీతులను ఆచరిస్తావా అని నిలదీశారు. ఫిరాయింపుదారులపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ను కోరుతారో లేదో చెప్పాలన్నారు. నీ తండ్రి రాజీవ్ గాంధీ 52వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చిన ఫిరాయింపు వ్యతిరేక చట్టాన్ని అమలు చేస్తావా రాహుల్ అని సూటిగా ప్రశ్నించారు. లేదంటే చేతిలో రాజ్యాంగం పట్టుకుని తిరగడం వట్టి ఎన్నికల గిమ్మిక్కేనని ఒప్పుకోవాలన్నారు హరీష్ రావు. సుప్రీంకోర్టు తీర్పును బీఆర్ఎస్ స్వాగతిస్తోందన్నారు ఎమ్మెల్యే వివేకానంద. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు వెల్లడించిందన్నారు. 3 నెలల్లో పార్టీ ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పీకర్ను ఆదేశించిందన్నారు. ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే తక్షణమే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు బీఆర్ఎస్ లీగల్ సెల్ కన్వీనర్ సోమ భరత్. పార్టీ ఫిరాయింపులపై 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. లేదంటే కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం సోయి ఉన్నా సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తూ ఉంది. సుప్రీంకోర్టు యొక్క తీర్పు సంచలన తీర్పు. ఇది ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. గతంలో ఇలాంటి విషయాల్లో అనర్హత వేటు వేసే విషయంలో ఎవరైతే పార్టీ ఫిరాయించినటువంటి ప్రజాప్రతినిధులు చారిత్రాత్మకమైన నిర్ణయం సుప్రీంకోర్టు తీసుకుంది ఏంటంటే స్పీకర్ డిస్క్వాలిఫికేషన్ ఇష్యూస్ నిర్ణయించేటప్పుడు కాన్స్టిట్యూషనల్ ఇమ్యూనిటీ లేదు సుస్పష్టంగా మొట్టమొదటిసారిగా డిక్లేర్ చేయడం జరిగింది సుప్రీంకోర్టు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మక తీర్పని బీఆర్ఎస్ తరపు న్యాయవాది మోహిత్ రావు అన్నారు. అనర్హత పిటిషన్లపై స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాల్సిందేనన్నారు. విచారణకు ఎమ్మెల్యేలు సహకరించకపోతే స్పీకర్ అందుకనుగుణంగా స్పందించే అవకాశం ఉందన్నారు. తాము ఏదైతే వాదించామో అదే సుప్రీంకోర్టు తీర్పులో వచ్చిందన్నారు. రోజువారీగా విచారణ చేస్తే 3 నెలల్లో విచారణ ప్రక్రియ ముగుస్తుందన్నారు. 3 నెలలకు మించి సమయం కావాలంటే అందుకు తగిన సాక్ష్యాలు చూపించాల్సి ఉంటుందన్నారు.